ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన మొబైల్లో ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ రెండు ఆప్షన్లు వస్తాయి. ఒకటి పర్సనల్ యూజ్ అని చెప్పి, ఇంకోటి బిజినెస్ అని చెప్పి. ఏది సెలెక్ట్ చేసుకోవాలా అండ్ దీని రెండింటికి అర్థం ఏంటి అని చెప్పి నాకు కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాము. దీనికి మీనింగ్ ఏంటి, ఏం కదా అని చెప్పి మనం తెలుసుకుని స్క్రీన్లోకి వెళ్ళి స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మనం మెయిల్ని ఓపెన్ చేద్దాం. ఓకేనా? మెయిల్ ఐడిని ఓపెన్ చేసి ఇక్కడ మనకు రైట్ సైడ్ పైన ఒక లోగో ఉంది కదా, ఈ లోగో పైన క్లిక్ చేస్తే మనకి ఇంతకు ముందు ఉన్న ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది. ఇప్పుడు మనం కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ కింద యాడ్ అనదర్ అకౌంట్ అని చెప్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది. పైన గూగుల్ అకౌంట్ కాబట్టి మనం గూగుల్ని సెలెక్ట్ చేసుకోవాలి, వేరే దాన్ని సెలెక్ట్ చేసుకోవద్దు. ఇలా చేసుకున్న తర్వాత మనకు కొంచెం చెకింగ్ అవుతుంది. ఇక్కడ మన స్క్రీన్ లాక్ ఇవ్వంటుంది, ఇచ్చేద్దాం చెప్పింది. దానిపై క్రియేట్ అకౌంట్ అని చెప్పింది కింద. దానిపైన క్లిక్ చేస్తే చూడొచ్చు మీరు ఇక్కడ పర్ మై పర్సనల్ యూస్ అని చెప్పింది. దాంతో పాటుగా వర్క్ ఆర్ మై బిజినెస్ అని చెప్పింది. ఇక్కడ రెండింటికి తేడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పర్ మై పర్సనల్ యూస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని మనం ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేసుకుంటే మనం పర్సనల్గా మన కోసము మనం యూట్యూబ్ని కానీ ఈ గూగుల్ రన్ చేయడానికి, దాంతోపాటు దీని ద్వారా మనం యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోవడానికి మన కోసము పర్సనల్ యూస్కు సంబంధించింది కాబట్టి పర్సనల్ యూస్ అని చెప్పి వస్తుంది. దాంతోపాటు పర్ వర్క్ ఆర్ మై బిజినెస్ అంటే మనం మన పర్సనల్ యూస్ కోసం అసలే కాకుండా ఓన్లీ మన బిజినెస్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం వాట్సాప్ ఏమో పర్సనల్ వాట్సాప్ ఒకటి ఉంటుంది, దాంతోపాటుగా మనకు బిజినెస్ వాట్సాప్ అని చెప్పి ఉంటుంది. బిజినెస్ వాట్సాప్ అంటే ఓన్లీ ఏదైనా ప్రోడక్ట్ సెల్ చేయడానికి, కొనడానికి, అండ్ దాంట్లో మనము షెడ్యూల్ చేయడానికి ఆటో రిప్లై కానీ ఇట్లా మనము ఓన్లీ బిజినెస్ వాట్సాప్ అని చెప్పి ఒకటి ఉంటుంది. పర్సనల్ వాట్సాప్ మన నార్మల్ వాట్సాప్ సేమ్, ఇది కూడా అంతే. మన పర్సనల్ యూస్ కోసం మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకో, మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయితే ఖచ్చితంగా మనము పర్సనల్ యూజ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని మనం ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని దీంతో మనము యూట్యూబ్ ఛానల్ రన్ చేయొచ్చు. ఇది మన పర్సనల్కు సంబంధించింది. ఇక బిజినెస్ అంటే ఓన్లీ మన పర్సనల్ కోసం లేదు, ఓన్లీ ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఓన్లీ బిజినెస్ కోసమే, వేరే వాళ్ళకు ఇవ్వడానికి, వాళ్ళు మెసేజ్ చేయడానికి, బయట ఏదైనా ట్రావెల్స్ కానీ ఇలా వాళ్ళు ఓన్లీ పర్సనల్ కాకుండా ఈ బిజినెస్ కోసం యూజ్ చేస్తారు కదా, అప్పుడు వాళ్ళు ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేసుకుంటే బిజినెస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుని వాళ్ళు క్రియేట్ చేస్తారు అనమాట. ఇదన్నమాట మన పర్సనల్ యూజ్ ఏమో మన యూట్యూబ్ ఛానల్ కానీ, మన మెయిల్ కానీ, మన మొబైల్లో యూజ్ చేసేది పర్సనల్ యూజ్. ఇది సెలెక్ట్ చేసుకోవాలా యూట్యూబ్ ఛానల్ కోసం అయినా సరే, లేక వర్క్ మై బిజినెస్ అంటే ఓన్లీ బయట వర్క్ కోసము, మనకు పర్సనల్ యూజ్ అసలే దానికి దీనికి ఏం సంబంధం ఉండకుండా అయితే ఈ యొక్క వర్క్ ఆర్ మై బిజినెస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలా. దానికి దీనికి గల తేడా ఇదన్నమాట. చాలా మంది కామెంట్ చేశారు కాబట్టి అయితే వీడియో చేశాను.